రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు అన్ని జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పలు కీలక అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఏ అంశాలు ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉందనే ఆసక్తికర చర్చ జరుగుతుంది. లోక్సభ ఎన్నికల సమరంలో కీలకంగా మారనున్న అంశాలేంటి? అధికార ఎన్డీఏ విపక్షాల ఇండియా కూటములకు ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా ప్రభావం చూపనున్నాయి? గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. దేశంలో లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ మరోసారి అంతకు మించి సీట్లను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు కేంద్రంలో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కూటమిగా ఏర్పడిన విపక్షాలు సైతం విజయం సాధించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలకు విపక్ష కూటమిలోని పార్టీలకు ఏ అంశాలు కలిసి వస్తాయి, ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీజేపీ దేశంలోని చిన్నా చితకా పార్టీలను కలుపుకుంటూ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు విపక్ష కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చినా ఆయా పార్టీల మధ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఐక్యత కనిపించకపోవడం స్పష్టంగా తెలుస్తోంది. మోదీ నాయకత్వంలో బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికల్లో హిందీ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా 303 సీట్లు సాధించింది. ఈసారి కూడా గతంలో గెలిచిన సీట్లతో పాటు ఓడిన స్థానాలను సైతం గెలుచుకోవడం కోసం బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు బీజేపీ పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి విపక్ష పార్టీలు. ఈ క్రమంలోనే ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపనున్న కీలక అంశాలు ఏంటి, అవి ఎవరికి అనుకూల మరెవరికి ప్రతికూల ప్రభావం చూపనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో మోదీ హామీ, కాంగ్రెస్ న్యాయ్ హామీ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్టికల్ 370, సిఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్, రామమందిరం, ఎలక్టోరల్ బాండ్స్, అమృత్ కాల్ వర్సెస్ అన్యాయ కాల్, రైతుల సమస్యలు, ఎంఎస్పీ హామీ, సిబిఐ, ఈడీ రైట్స్, కచ్చతీవు దీవిపై వివాదం సహా పలు అంశాలు కీలక ప్రభావం చూపనున్నాయి. మరోవైపు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో మన దేశం ఒకటిగా నిలుస్తోంది. అదే సమయంలో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటివి మోదీ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనే నినాదంతో జమ్మూ కాశ్మీర్లోని ఆర్టికల్ 370ని రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల్లో రామమందిర నిర్మాణం, సిఏఏ, జ్ఞానవాపి మసీదులో హిందూ పూజలకు అనుమతి సహా పలు అంశాలు కీలకంగా మారనున్నాయి. సిఏఏ అంశం దేశవ్యాప్తంగా ప్రభావం చూపించనుంది. ఎందుకంటే పలు రాష్ట్రాలు సిఏఏను అమలు చేయమని స్పష్టం చేశాయి. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇక ఎన్నో ఏళ్ల హిందువుల కళ అయిన రామమందిర నిర్మాణం కూడా ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారాయి. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంతో పాటు 1-2 సార్లు ధరలను తగ్గించింది కేంద్రం. నిత్యావసరాల విషయానికి వస్తే ఆహార ఎగుమతులను నిషేధించింది కేంద్రం. అదే సమయంలో 80 కోట్ల పేదలకు ఏడాది పాటు ఉచిత బియ్యం పంపిణీ చేసింది మోదీ ప్రభుత్వం. గత 10 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన కీలక నిర్ణయాలు, సంస్కరణలను ప్రజలకు వివరిస్తూ మరోసారి విజయం అందించాలని కోరుతోంది బీజేపీ.
మరోవైపు దేశంలో అధికార విపక్ష కూటముల మధ్య పొత్తులు కీలకంగా మారనున్నాయి. వరుసగా మూడోసారి 400 సీట్లతో అధికారంలోకి రావాలని భావిస్తోన్న మోదీ ఎన్డీఏ కూటమికి దూరమైన పార్టీలను ఒక్కొక్కటిగా తిరిగి దగ్గరికి చేర్చుకుంటున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు వరకు అందరినీ దగ్గరికి చేర్చుకున్నారు. నితీష్ ను బయటికి తెచ్చి విపక్షాల ఇండియా కూటమిని బలహీనం చేయడంలో మోదీ సక్సెస్ అయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ ముఖ్యంగా దక్షిణాదిలోని ఏపీ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పొత్తులను కుదుర్చుకుని సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇక విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తోన్న కాంగ్రెస్ కూడా తనతో కలిసి వచ్చిన పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తూ మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. గత 10 ఏళ్ల మోదీ పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలు, సంస్కరణలే తమకు విజయాన్ని అందిస్తాయని బీజేపీ ధీమాగా ఉండగా, బీజేపీ పాలనలోని వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజలకు పలు హామీలను ఇస్తూ విజయం సాధించేందుకు విపక్ష కూటమి సాయశక్తులా ప్రయత్నిస్తుంది.